ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి ఇట్టి మనీ మేడ్ ఇన్ చెన్నై. ఈ మూవీలో మోహన్ లాల్ గారు మెయిన్ రోల్ నటించిన ఈ మూవీ మలయాళం మూవీ అయినప్పటికీ ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఓవరాల్ గా మూవీ చూసిన సేపు నాకు ఎలా అనిపించిందంటే, సో నాకైతే మూవీ సోసోగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ మూవీ మలయాళంలో 2019 రిలీజ్ అయింది అనమాట. సో ప్రజెంట్ వచ్చేసి 2025 అంటే సో ఒక 5 to 6 years గ్యాప్ అయితే ఉందన్నమాట. అయినప్పటికీ మూవీ యొక్క స్టోరీ పాయింట్ నాకు చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే పిల్లల ప్రేమ కోసం పేరెంట్స్ ఎంతగా వెయిట్ చేస్తూ ఉంటారో ఆ పాయింట్ అనేది మూవీకి చాలా వరకు ఎంగేజ్ అయినప్పటికీ, బట్ ఆ పాయింట్ ని బలంగా ఎమోషనల్ గా ప్రజెంట్ చేయలేకపోయారు. అదే మూవీకి పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ మూవీలో మెయిన్ ఏంటంటే, సో మెయిన్ పాయింట్ అనేది ఇంటర్వెల్ రివీల్ చేస్తారు. సో అంటే ఫస్ట్ హాఫ్ అనేది అలా స్లో పేస్ లో కొన్ని సీన్స్ తో వెళ్ళిపోతుంది, కానీ ఏ సీన్ మనకి ఎంగేజ్ చేయదని చెప్పుకోవచ్చు అనమాట. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మెయిన్ పాయింట్ ని ఏమైనా బలంగాను ఎమోషనల్ గా చెప్పారు అంటే అది కూడా ఏం లేదని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ ఏమన్నా బాగుంది అంటే సో అది కూడా సోసగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో సింపుల్ గా చెప్పవస్తే ఈ మూవీ రివ్యూ వచ్చేసి ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన మోహన్ లాల్ అలియాస్ ఈడీ మనీ. సో ఈడీ మనీ తనేంటి కమిషన్ కోసం ఏ పనైనా చేస్తాడనమాట. అలాంటి ఈడీ మనీ కమిషన్ కోసం తన తల్లి వయసున్న ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకుంటాడు. ఎందుకు చేసుకున్నాడు ఏంటని పాయింట్ తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీ చూడాల్సిందనమాట. అయినప్పటికీ ఈ మూవీలో మెయిన్ ఏంటంటే, ఈ మూవీలో ఉన్న మదర్ సెంటిమెంట్ ని అంత బలంగా ప్రజెంట్ చేయలేపారు ఎమోషనల్ పరంగా. ముఖ్యంగా ఈ మూవీలో మెయిన్ ఏంటంటే క్లైమాక్స్ లో వచ్చే హాస్పిటల్ సీన్ లో కూడా అంటే బలమైన డైలాగులు కానీ, అంటే మలయాళం మూవీ కాబట్టి తెలుగు డబ్బింగ్ అనేది అంతగా మ్యాచ్ రాదని నాకైతే అనిపించింది అనమాట. సో బలమైన డైలాగులు కానీ, బలమైన ఎమోషన్ కానీ అక్కడ కూడా కాస్త వర్కౌట్ అవ్వదని అనిపించింది అనమాట. అంతేకాకుండా క్లైమాక్స్కి వచ్చేప్పటికి హీరో హీరోయిన్స్ సింపుల్ గా కలిసిపోతారు అనమాట. సో వాళ్ళు ఎందుకు కలిసారు ఏంటి అనే పాయింట్ ని కూడా కొంచెం ఇన్ డీటెయిల్ గా చెప్పుకుంటే బెటర్ ఉండదు అనమాట. అంటే సో ఓవరాల్ మూవీ మొత్తం అలా సో పేస్ లో కొంత కామెడీ ట్రాక్ యాడ్ చేసి కొంత ఎమోషనల్ గా మనం ఎంగేజ్ చేద్దాం అనుకున్నప్పటికీ సో ఏ ఎమోషన్ అంతగా వర్కౌట్ అవ్వలేదని నాకైతే అనిపించింది అనమాట. ఇక ఈ మూవీ మలయాళం మూవీ అయినప్పటికీ తెలుగు డబ్బింగ్ నాకు సోసోగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అంత పర్ఫెక్ట్ గా లేదని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ మ్యూజిక్ విషయానికి వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు సోసోగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సోసోగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి ఇట్టి మనీ మేడ్ ఇన్ చెన్నై మూవీ రివ్యూ. సో నా రివ్యూ నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.